సో, ఒక వైఫై నెట్వర్క్‌ని హ్యాక్ జేయడానికి నేను చెప్పినట్టుగా మీకు ఫస్ట్ అయితే లైనక్స్ కంప్యూటర్ అయితే ఉండాలి. దాంట్లో ఎయిర్ క్రాక్ టూల్ అయితే ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలి. సో, ఒకవేళ మీరు ఇన్‌స్టాల్ ఇంకా జేయకపోతే సుడో ఎయిర్ క్రాక్ ఎన్‌జీ ఆహ్, సుడో ఏపిటీ ఇన్‌స్టాల్ ఎయిర్ క్రాక్ ఎన్‌జీ అని చెప్పేసి ఇన్‌స్టాల్ చేసేయండి. తర్వాత ఈ కమాండ్ అయితే టైప్ చేయాలి. ఇవి టైప్ చేస్తే మన అడాప్టర్ మానిటర్ మోడ్‌లోకి అయితే వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం సుడో ఎయిర్మాన్ స్టార్ట్ మన వైఫై సంథింగ్ ఆ నెట్వర్క్ నేమ్ అయితే ఇవ్వాలి. సుడో ఎయిర్మాన్ ఎందుకంటే మానిటర్ మోడ్‌లోకి రావాలి కాబట్టి. సో, సుడో ఎయిర్మాన్ స్టార్ట్ వ్లాన్ 0. నెక్స్ట్ మనమైతే స్కాన్ చేయాలి. ఓకే. ఇప్పుడు మానిటర్ మోడ్‌లోకి వెళ్ళిపోయినాం. ఫస్ట్ మనం మానిటర్ మోడ్‌లోకి వెళ్ళాలి స్కాన్ చేయడానికి. సో, ఇప్పుడు స్కాన్ చేయాలంటే సుడో ఎయిర్మాన్ ఎన్‌జీ మన వైఫై నెట్వర్క్ ఇప్పుడు వ్లాన్ 0 మాన్ అయిపోయింది. నేమ్ చేంజ్ అయిపోయింది. సో, ఇప్పుడైతే అన్ని నెట్వర్క్స్ అయితే వస్తున్నాయి. మన చుట్టుపక్కల మన రేంజ్‌లో ఉన్న నెట్వర్క్స్ అయితే అన్నీ వచ్చాయి. సో, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏదన్నా ఒక నెట్వర్క్‌ని టార్గెట్ చేయాలి. కింద ఏంటంటే ఇవి ఆల్రెడీ కనెక్టెడ్ డివైసెస్ అనమాట. బీఎస్ఎస్ ఐడీ అంటే ఆ వైఫై నెట్వర్క్ ఐడీ, మ్యాక్ అడ్రస్ అండ్ స్టేషన్ అంటే ఆ కనెక్ట్ అయిన డివైస్ మ్యాక్ అడ్రస్. సో, ఇక్కడ దీనికి చూసుకుంటే దీని నెట్వర్క్ ఐడీ అయితే మనకు కనిపియట్లేదు. సో, వేరే నెట్వర్క్‌ని అయితే చూజ్ చేసుకొని సో, ఇప్పుడు ఇది చూజ్ చేసుకుందాం. నిహాన్ అయితే ఉంది కదా! సో, దీన్ని చూజ్ చేసుకున్నాక మనం నెక్స్ట్ మ్యాక్ అడ్రస్ కాపీ చేసుకొని ఇంకొక కమాండ్ ఇప్పుడు అదే కమాండ్ ఇప్పుడు జస్ట్ మనం మానిటర్ కాకుండా ఇప్పుడు సుడో ఎయిర్ డంప్ ఎన్‌జీ అండ్ బిఎస్ఎస్ ఐడి ఇచ్చి గ్యాప్ ఇచ్చి అండ్ ఆ మ్యాక్ అడ్రస్ పేస్ట్ చేయాలి. అండ్ తర్వాత గ్యాప్ ఇచ్చి ఛానల్ అని చెప్పేసి ఛానల్ టైప్ చేసి ఛానల్ నేమ్ అంటే ఎన్నో ఛానల్‌లో ఉంది అది. ఆ స్పెసిఫిక్ నెట్వర్క్ ఎన్నో ఛానల్ ఉందో చూసి అది కూడా ఆల్రెడీ మనకు ఉంటుంది ఇక్కడ. అది కూడా ఇచ్చేసి నెక్స్ట్ ఫైల్ నేమ్ క్యాప్చర్ చేస్తున్నాం కదా! ఇప్పుడు దాన్ని మానిటర్ చేస్తున్నాం కదా! ఒక ఫైల్ నేమ్ ఏదో ఒకటి ఇప్పుడు నిహాన్ కాబట్టి నేను నిహాన్ అనే ఇస్తున్నాను. వైఫై నెట్వర్క్ నిహాన్ కాబట్టి. సో, ఇప్పుడు ఇది ఇచ్చేసి గ్యాప్ ఇచ్చేసి వ్లాన్ 0 మాన్ అయితే ఇవ్వాలి. సో, ఇలా ఇచ్చిన తర్వాత సో, ఇప్పుడైతే మనం ఈ నెట్వర్క్‌ని అయితే మానిటర్ చేస్తున్నాం. సో, ఇప్పుడు ఈ టైంలో ఎవరైనా ఈ నెట్వర్క్‌కి కనెక్ట్ అయినా, డిస్కనెక్ట్ అయినా మనకు వీపీఐ హ్యాండ్‌షేక్ అయితే క్యాప్చర్ అవుతుంది. ఆ ఫైలే మనకి ఇంపార్టెంట్. దాంతోని మనం తెలుసుకోవడానికి ఉంటుంది. బ్రూట్ ఫోర్స్ అటాక్, డిక్షనరీ అటాక్ ఏదో ఒకటి సంథింగ్ చేసి గెస్ చేయొచ్చు. గెస్ అయినా చేయొచ్చు. లేకపోతే అవన్నీ ట్రై చేయొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్. సో, ఫస్ట్ అయితే మనం చూద్దాం, వెయిట్ చేద్దాం. సో, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ మన టైం వేస్ట్ చేసుకోవడమే ఉంటుంది. వాళ్ళు చాలా టైం పడుతుంది. బట్ ఇంకొక కమాండ్‌తో మనం ఫోర్స్‌ఫుల్‌గా డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయ్యేలా చేయొచ్చు. ఆ నెట్వర్క్‌కి కనెక్ట్ అయిన వేరే ల్యాప్‌టాప్స్ అయినా, మొబైల్స్ అయినా కనెక్ట్ అయిన డివైసెస్ ఉంటాయి కదా! అవి ఫోర్స్‌ఫుల్‌గా మనం డిస్కనెక్ట్ చేసి, కనెక్ట్ చేసేలా ఆటోమేటిక్‌గా తొందరగా అయిపోతది. అట్లా చేస్తే మనకు వీపీఐ హ్యాండ్‌షేక్ క్యాప్చర్ అవుతుంది. సో, దీనికి ఏం కమాండ్ అంటే సుడో ఎయిర్ ప్లే అని ఉంటుంది. ఎయిర్ ప్లే నుంచి -0 అండ్ నెక్స్ట్ -A అండ్ ఆ మ్యాక్ అడ్రస్ ఆ నెట్వర్క్ మ్యాక్ అడ్రస్ తర్వాత వ్లాన్ 0 అని ఇస్తే మనకైతే అవైతే సెండ్ అవుతాయి ఆ నెట్వర్క్‌కి. డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ దాని డివైసెస్ కనెక్ట్ అయ్యేలా. సో, ఈ టైంలో ఈ కమాండ్ అంత ఎఫెక్టివ్‌గా వర్క్ అవ్వదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మన కనెక్షన్ మంచిగా ఉంటే నెట్వర్క్‌కి అంటే నెట్వర్క్ రేంజ్ దగ్గర ఉంటే డెఫినెట్‌గా అవుతది. ఈ టైంలో మనకు వీపీఐ హ్యాండ్‌షేక్ అయితే క్యాప్చర్ అవుతుంది. సో, ఇప్పుడు నాకు క్యాప్చర్ అయింది. సో, క్యాప్చర్ అయింది కాబట్టి నేను ఇక మానిటర్ ఆఫ్ చేసేస్తున్నాను. మానిటర్ చేయడం ఆఫ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకొక కమాండ్ ఇప్పుడు మానిటర్ అయిన ఫైల్‌ని ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. ఇది డిక్షనరీ అటాక్ స్టార్ట్ చేస్తాం. ఈ ఫైల్ ఇప్పుడు మనకు ఆ నెట్వర్క్‌తో పని లేదు. జస్ట్ ఆ ఫైల్ ఒక్కటి ఉంటే సరిపోతది. nihar01.capలో సేవ్ అయింది నా ఫోల్డర్‌లో ఇప్పుడు. సో, దానికి నేను ఆల్రెడీ నా దగ్గర చాలా లిస్ట్ ఆఫ్ పాస్వర్డ్ ఉంది. ఒకటి 10K లిస్ట్ పాస్వర్డ్స్ ఉన్నాయి. ఒక లిస్ట్ 10K ఉంటాయి దాంట్లో పాస్వర్డ్స్. ఇంకొకటి 1,000,000 పాస్వర్డ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కామన్ పాస్వర్డ్స్ అనమాట. అంత ఎఫెక్టివ్‌గా వర్క్ అవ్వకపోవచ్చు. ఒకవేళ నిహాన్ ఈ వైఫై నెట్వర్క్ పాస్వర్డ్ స్ట్రాంగ్‌గా ఉందనుకోండి, ఇది కూడా ఫెయిల్ అయిపోతుంది. చేయలేను నేను. ఇది కూడా అసలు ఏ మ్యాచ్ కాకపోతే మనకి ఇక తెలియదు దాని పాస్వర్డ్. సో, మనమైతే ట్రై అయితే చేద్దాం. నేనైతే
ఇప్పుడు దీనికి ఏం కమాండ్ అంటే sudo air crack ng అని ఇచ్చి ఆ ఫైల్ ఏ ఫైల్ అయితే మనం చేయాలనుకుంటున్నామో బ్రూట్ ఫోర్స్ అటాక్ క్యాప్చర్ చేసిన ఫైల్ అండ్ ఆ పాస్వర్డ్ లిస్ట్ ఉంటుంది కదా దాని ఫైల్ పాత్ ఇవ్వాలి. పాత్ ఇస్తే సో ఇప్పుడైతే అన్నీ అవుతున్నాయి, అన్నీ ట్రై చేస్తున్నాయి డిఫరెంట్ కాంబినేషన్స్. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను 10 మిలియన్స్ ఇచ్చాను, దీనికి టైం పడుతుంది. సో మొత్తం అయితే అయిపోయింది, బట్ 10 మిలియన్ పాస్వర్డ్స్లో ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వలేదు. అంటే కొంచెం స్ట్రాంగ్ పాస్వర్డ్ యూజ్ చేస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం ఇప్పుడు. అండ్ ఇంకొకటి కూడా ఉంది నా దగ్గర 10K, అది కూడా ట్రై చేశాను బట్ అది కూడా అవ్వలేదు. సో ఇప్పుడు ఇది చూసుకుంటే మాత్రం ఇతనైతే స్ట్రాంగ్ పాస్వర్డ్ యూజ్ చేస్తున్నాడు, అందుకే మనకు పాస్వర్డ్ తెలియట్లేదు. సో ఇలానే మనం కూడా మన వైఫై నెట్వర్క్స్ కానీ మనకు తెలిసిన వాళ్ళకి కానీ ఇలానే చెప్పాలి, స్ట్రాంగ్ పాస్వర్డ్స్ యూజ్ చేయాలి. లేకపోతే VPN3 ప్రొటెక్షన్లోకి ఆ సెక్యూరిటీ అది చేంజ్ చేసుకుంటే అసలు మనకు ఫైలే క్యాప్చర్ కాదు ఫస్ట్. సో నేను ఆ పాస్వర్డ్ లిస్ట్ ఫైల్స్ అయితే TXT ఫైల్స్ అయితే నా వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను. ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియో డిస్క్రిప్షన్లో. అక్కడ నుంచి జాయిన్ అయిపోయి మీరు ఆ ఫైల్స్ని అయితే చూడండి.